నమస్కారం. మనం చిన్నప్పట్నుండి ఆకాశం వైపు చూసినప్పుడు మనకు కలిగే మొదటి ప్రశ్న ఆకాశం నీలం రంగులోనే ఎందుకు ఉంటుంది అని. సూర్యకాంతి తెల్లగా ఉంటుంది కదా, మరి ఆకాశం ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉండదు? దీని వెనక ఉన్నది మ్యాజిక్ కాదు, ఒక అద్భుతమైన సైన్స్. దీనిని శాస్త్రవేత్తలు రేలీ స్కాటరింగ్ అని పిలుస్తారు. అసలు ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. మొదట మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సూర్యుడి నుండి వచ్చే తెల్లటి కాంతిలో 7 రంగులు వీబ్జిఆర్ దాగి ఉంటాయి. ఇందులో ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన తరంగదైర్ఘ్యం ఉంటుంది. ఎరుపు రంగుకు పొడవైన తరంగదైర్ఘ్యం ఉంటే, నీలం మరియు వైలెట్ రంగులకు చాలా తక్కువ లేదా పొట్టి తరంగదైర్ఘ్యం ఉంటుంది. సూర్యకాంతి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అది గాలిలోని గ్యాస్ అణువులు మరియు చిన్న చిన్న రేణువులను ఢీకొంటుంది. సూర్యకాంతి వాతావరణంలోని అణువులను ఢీకొన్నప్పుడు తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న నీలం రంగు అన్ని దిశల్లోనూ ఎక్కువగా విరజల్లబడుతుంది, స్కాటర్ అవుతుంది. ఎరుపు రంగు పొడముగా ఉండటం వల్ల అది వాతావరణంలోని రేణువులకు చిక్కకుండా నేరుగా భూమికి చేరుకుంటుంది. కానీ నీలం రంగు మాత్రం వాతావరణమంతా వ్యాపిస్తుంది. అందుకే మనం పైకి చూసినప్పుడు ఆకాశమంతా నీలం రంగులో కనిపిస్తుంది. మరి వైలెట్ రంగు నీలం కంటే తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది కదా, అది ఎందుకు కనిపించదు అంటే, మన కళ్ళు నీలం రంగును గుర్తించడంలో చాలా చురుగ్గా ఉంటాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉంటాడు. అప్పుడు సూర్యకాంతి వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఆ ప్రయాణంలో నీలం రంగు పూర్తిగా విరజల్లబడి మాయమైపోతుంది. కేవలం పొడవైన ఎరుపు మరియు నారింజ రంగులు మాత్రమే మన కళ్లకు చేరుతాయి. అందుకే సాయంత్రం పూట ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది. చూశారుగా, ఆకాశం రంగులు మార్చడం వెనక ఎంతటి ఫిజిక్స్ ఉందో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.